రాజముద్ర మార్పుపై బీఆర్ఎస్ అనవసర రాద్ధాంతం చేస్తుందని వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. కాకతీయులపై అంత ప్రేమ ఉంటే కాకతీయ ఉత్సవాలను బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు విస్మరించిందో చెప్పాలన్నారు. తెలంగాణ ఉద్యమకారులతో చర్చించాకే నిర్ణయం తీసుకుంటామని రాజేందర్ రెడ్డి తేల్చి చెప్పారు. రాజకీయాల కోణంలో శవాల మీద పేలాలు ఎరకదిందామని మళ్ళీ ఈ ఉద్యమాల పేరుతోటి వచ్చి మళ్ళీ అడ్డదారులు 1000 కోట్లు సంపాదించుకుందామని ఆలోచన. కానీ నేను వీరిని సూటిగా ప్రశ్నిస్తున్నా, కేటీఆర్ గారిని, వినయ్ భాస్కర్ గారిని. కాకతీయ తోరణం గురించి మరో ఉద్యమం లేస్తని ఇలా పేపర్లు వచ్చింది, చూసినాం కొన్నిట్లల్లా. 10 ఏళ్లలో కాకతీయ ఉత్సవాల ఊసెందుకు ఎత్తలేదు, ఎందుకు చేయలేదు? గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు, చిరంజీవి గారు టూరిజం మినిస్టర్ వచ్చినప్పుడు 2 కోట్ల ఇస్తారా అదనంగా ఇవ్వాలని చెప్పి నిరసన తెలియటానికి కింద కూర్చున్న వినయ్ భాస్కర్ మతి స్థిమించిందా నీకు? ఇవాళ ఎందుకు అడగట్లే? 10 ఏళ్ళు ఎందుకు అడగలే? ఇవాళ కాకతీయ తోరణం గురించి మాట్లాడుతున్నాం, తీయటమా ఉంచటమా అనేది ఇంకా ఏది డిసైడ్ కాకముందుకే మళ్ళా ఏదో ఫెస్టివల్ వస్తుంది, దసరా వస్తుంది, మళ్ళా ఉద్యమాల పేట మళ్ళీ దోసక తినొచ్చని ఆలోచనతోటి మళ్ళీ దుకాణం పెడదామని చూస్తున్న బిడ్డ. ఈసారి నేను ఎవరు మర్చిపోరు, మిమ్మల్ని మీ చీపిరు మళ్ళేస్తారు ఇలాంటి వేషాలు వేస్తే. మీరు ఈ 10 ఏళ్ళలో చేసిన అన్ని చూసిరు ప్రజలు. నీకు అంత ప్రేమ ఉంటే జోన్ పోతా అంటే వరంగల్ జోన్ అనేది తీసేసి దాని పక్క దాంట్లో కలుపుతున్నప్పుడు నీకు ఎందుకు సోయరాలే, ఎందుకు మాట్లాడలే నువ్వు? అప్పుడు గుర్తురాలే ఉద్యమాలని. 10 ఏళ్ళు తినకుండా కూర్చొని ఇలా వీటన్నిటి మీద రాక పక్కన కూర్చున్నాక మళ్ళీ చావు తెలివి ఆలోచనలు వస్తున్నాయా మీకు? ఇప్పుడు ఇన్ని జిల్లాలు చేసిండు, 6 జిల్లాలు, హన్మకొండ వరంగల్ జిల్లా కలిసినదంటే పట్టణాన్ని కూడా విడదీసి ఆఖరికి ఇచ్చేసి పెట్టి అసలు దాన్ని ఏ విధంగా ఎవరు ఏ జిల్లాలో ఉన్నాం అనేది కొన్ని ఏళ్ల వరకు కూడా అనుమానంగానే ఉండే. మన జిల్లా ఏది అని అడుక్కునే దౌర్భాగ్య స్థితిని క్రియేట్ చేసిన ఇతను. 6 జిల్లాలుగా వరంగల్ అనే పేరు ఎక్కడ వినపడకూడదు, ఆయనకు జోన్ లేదు, ఆఖరి మిగిలిన సెంటర్ జైలు కూడా లేదు. అసలు వరంగల్ అనేది ఎక్కడన్నా చెప్పండి. ఇలా